తప్పకుండా చేస్తావా? సంతోషంగా ఆడుకోవాలి. సంతోషం జరని సంతోషం చెప్పమ్మా, చెప్పుగా నేను పోతా. చెప్పమ్మా. నువ్వు ఎందుకు బిడ్డ ఇంత ఆయాసం ఇక్కడ చెప్పమ్మా, ఎందుకు ఇంత ఆరాటపడుతున్నావు? చింతా చేయకు బిడ్డ, శీఘ్రం వేరే ఇస్తూ మనుషురా చింత చేయకు, అలసట పడకు, చింత చేయకు కుమారా. అవునవును, నేను మనస్ఫూర్తిగా నీకు చేపిస్తా. కూడా చేపిస్తావా? సరేనమ్మా, చేసుకొని రాపోదు కదా. అమ్మా అయినా ఎటువంటి బొంగరం చేపిస్తావు? నేను చెప్పే బొంగరం కావాలి నీకు. ఎవరెవరో వాళ్ళు ఎవరో తెచ్చారు, ఆ బొంగరం కాదు నాకు. వింటున్నావా? చేపిస్తా కుమారా. ఊర్లో మన కమ్మరి వాళ్ళు, అమ్మా ఒడ్ల వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తాట చేపిస్తా కుమారా. బొంగరం నాకు అవసరం లేదమ్మా. నాకు అమ్మ బంగారు బొంగరము వెండి చాలనమ్మ కన్నా తల్లే. బంగారు బొంగరము వెండి చాలనమ్మ కన్నా తల్లే. బొంగరము బంగారు బంగారు బొంగరము వెండి చాలనమ్మ కన్నా తల్లే. బంగారు బొంగరము వెండి చాలనమ్మ కన్నా తల్లే. అన్నా తల్లే నాకు బంగారు బొంగరం వెండి జాల కావాలమ్మా. నాకు అది ఒక అదేది వడ్ల దానికి 7 కమ్మరోళ్ళ దగ్గర తెచ్చేది కాదు. ఆ యొక్క స్వర్ణాలు చేసేటప్పుడు వాళ్ళతో చేపియాలమ్మా. నాకు ఏమడుతున్నాడు నేను? బంగారు బొంగరము వెండి అవి ఇక్కడ దొరుకుతాయా? కూరగాయలు అందరూ ఏం చేస్తారు? మామూలు చెక్క బొంగరాలు సుఖిరి కోసం ఏవో తీసుకొచ్చుకొని తాడు వేసుకుంటారు. చిన్నోడు తక్కువడు కాదు, అబ్బాయిని కూడా అట్లే చేస్తారు కదా. ఏమంటున్నావమ్మా? ఇంకా ఏంటి అది? తొందరగా చెప్పమ్మా. మీ అమ్మ దగ్గర ఉంటుంది. అవును చెప్పండి కుమారా. కుమారా, బొంగరం అంటే బంగారు బొంగరం అంటే ఏంటిది అనుకున్నావురా? బంగారు బొంగరం అంటే ఆ యొక్క ఏది చెక్కలతోటి కాదే చేసేది, స్వర్ణాలతో చేసేది బంగారం. అవును, జయ శ్రీ రేణుకామాత. వెండి స్వర్ణమైన దాంతో చేయాలి. బంగారు బొంగరము గంగా వద్దనయుండే పరశురామ. గంగా అంటే ఆమె ఎవరమ్మా? బంగారు బొంగరము గంగా వద్దనయుండే పరశురామ. ఏమంటున్నావమ్మా? బంగారు బొంగరము మా పినతల్లి అయినా మా గంగమ్మ తల్లి దగ్గర ఉన్నది కుమారా. గంగ వద్ద ఉన్నది అంటున్నావా? గంగనా? గంగ అంటే గంగ అంటే ఏంటి? అది నీరా? నదియా? నదిలుందా? గంగ వద్ద ఉన్నదా? గంగ వద్దన ఉంటే గనముగా తెచ్చేదా కన్నా తల్లి. గంగ వద్దన ఉంటే గనముగా తెచ్చేదా కన్నా తల్లి. ఓహో గంగ వద్దన ఉంటే గనముగా తెచ్చేదా కన్నా తల్లి. గంగా వద్దన ఉంటే గనముగా తెచ్చేదా కన్నా తల్లి.
నాకు శృంగారముగా నాకు నాకు స్కూటీగా తెచ్చే కన్నా తల్లి ఓ శృంగారంగా నాకు సూటిగా దూయించే కన్నా తల్లి ఆలం దగ్గర కదా